బలిపీఠము. ఈరోజు ఈ బలిపీఠమును గురించిన వివరణ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఆల్టర్ అని పిలుస్తాను. ఇప్పుడు నేను నిలబడ్డాను కదండి, ఈ ప్రదేశం అంతా మీకు స్టీల్ గ్రిల్ వేయబడిన ఈ ఎత్తుగా ఉన్న ఈ ప్రదేశాన్ని అంతటిని కూడా ఏమని పిలుస్తామంటే బలిపీఠం అని పిలుస్తాం. ఇక్కడ అభిషిక్తులైన వారు వాక్య సందేశాన్ని అందించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ స్థలం. బలిపీఠం వేరు, మందసం వేరు. అయితే ఈ బలిపీఠం దేనికి నిర్మించాలి అనేది మనం ఒకసారి గమనిస్తే, భూ సంబంధమైన మానవుడు పరసంబంధమైన దేవుణ్ణి కలుసుకోవడానికి పాత నిబంధన కాలంలో వారు బలిపీఠాలు మలిచేవారు, కట్టేవారట. పాత నిబంధన గ్రంథంలో ఈ బలిపీఠాల గురించి రాయబడుతుంది. ఎందుకు కొత్త నిబంధన గ్రంథంలో బలిపీఠాల గురించి రాయబడలేదు అనే వివరణ కూడా మీకు ఇస్తాను. అయితే పాత నిబంధన గ్రంథంలో బలిపీఠములు కట్టిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? 20 మంది బలిపీఠాలు కట్టారు. అత్యధికంగా బలిపీఠములు కట్టిన వారు ఎవరో తెలుసా? అబ్రహాం గారే అత్యధికంగా బలిపీఠాలు. ఇది బలిపీఠము దేని కొరకో చెప్పాను అంటే, దేవుని ఆరాధించడానికి, దేవుని స్వరాన్ని వినడానికి, దేవునిని కలుసుకోవడానికి, దేవునితో మాట్లాడడానికి వాడతారు. అయితే ఈ బలిపీఠము చాలామంది కట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బలిపీఠము కట్టి ఆ బలిపీఠముకు కొన్ని పేర్లు కూడా పెట్టారు. నోవాహును చూద్దాం. ముందు నోవాహు కట్టిన బలిపీఠము కృతజ్ఞత బలిపీఠం అంటాం. ఎప్పుడంటే అతడు జలప్రళయము నుంచి తప్పించబడిన తర్వాత, తన కుటుంబం బయటకు వచ్చిన తర్వాత దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం పేరు కృతజ్ఞత బలిపీఠం. రెండవది అబ్రహాము గారు, నీవు నీ దేశము నుంచి లేచిరా అని చెప్పగానే అబ్రహాము బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠము కట్టి దానికి ఒక పేరు పెట్టాడు, ప్రార్థన బలిపీఠము అని. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇస్సాకు గారు. ఆయన ఒక బలిపీఠము కట్టి ఫలింపు అనే బలిపీఠానికి దానికి పేరు పెట్టాడు. మరొక ఆయన ఉన్నాడు, యాకోబు గారు. ఆయన ఒక బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠమునకు ఆశీర్వాదపు బలిపీఠము అని పేరు పెట్టాడు. అదేవిధంగా మోషే ఒక బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠానికి జ్ఞాపకార్థమైన బలిపీఠము అని పేరు పెట్టాడు. సమూయేలు ఒక బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠానికి సహాయార్థమైన బలిపీఠము అని పేరు పెట్టాడు. అంటే ఈ రకంగా బైబిల్ గ్రంథంలో భక్తులైనటువంటి వారు చాలామంది బలిపీఠాలకు బట్టి ఆ బలిపీఠము ప్రార్థనా బలిపీఠాలుగా ఏర్పాటు చేసి ఆ బలిపీఠాల ద్వారా దేవుని వారు కలుసుకున్నారు, దేవునితో మాట్లాడారు, దేవుని ఆరాధించారు. ఇప్పుడు నేను బలిపీఠము ఎవరికి సాదృశ్యము అనే మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. బలిపీఠము దేనికి సాదృశ్యము, ఎవరికి సాదృశ్యము అనేది ధ్యానం చేస్తే అందులో మొదటిది ప్రాముఖ్యంగా ఎవరికి సాదృశ్యంగా చూసుకోవచ్చు అంటే యేసుక్రీస్తు వారికి బలిపీఠానికి సాదృశ్యంగా మనం చూడగలం. బలిపీఠం ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం. నిర్గమకాండం 38వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదివినిపించండి. తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేయవలను. చాలండి. ఇక్కడ బలిపీఠం మొట్టమొదటి దేంతో చేయాలట? తుమ్మకర్రతో చేయబడినటువంటిది. ఇవి బాగా గమనించండి. మందసం వేరు, బలిపీఠం వేరు. మందసం బలిపీఠాన్ని ఒకలాగా చూడకూడదు. బలిపీఠం దేంతో చేయాలని రాయబడింది? తుమ్మకర్ర. అయితే తుమ్మకర్ర సామాన్యమైనటువంటిది. యేసుక్రీస్తు సామాన్య మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. తుమ్మకర్ర అనేది ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటుంది. సహజంగా ఎవరైనా ఇంటి పని చేసుకోవాలనుకోండి, మొదటి ప్రాధాన్యత ఒకవేళ వారి స్తోమత దేనికి పెట్టగలరండి? తుమ్మకర్ర తెచ్చుకోవడానికి ఇష్టపడతారు. ఆ తర్వాత టేకు కర్ర కానీ, ఆ కర్ర కానీ, ఈ కర్ర కానీ, దేనికి తర్వాత వాళ్ళ లెవెల్ని బట్టి, వారికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి రకరకాలు.
అయితే యెరూషలేములో దేవుని ఆలయం కట్టేటప్పుడు సొలొమోను మహారాజు గారు కర్రలు వాడాడండి. ఆ పేర్లు ఉంటే నేను ఒక్కసారి చెప్పినట్టు గుర్తు మీకు. ఆయన వాడిన కర్ర సంపద ఇప్పటి వరకు ఎవరు వాడలేదు. అయితే ఇక్కడ బలిపీఠాన్ని కట్టేటప్పుడు మాత్రం తుమ్మకర్రనే వాడాలి. తుమ్మకర్ర అందరికీ సామాన్యమైనటువంటిది. అయితే యేసుప్రభువు వారు కూడా ఈ లోకానికి ఒక సామాన్య మానవుడిగా వచ్చాడంతే. దైవ కుమారుడు అంటే ఆయన దేవుడిగా రాలేదు, దేవదూతగా రాలేదు. ఇప్పుడు సపోజ్ చీమలు ఉన్నాయండి. చీమలతో మాట్లాడాలంటే మనకేం రావాలి? చీమల భాష రావాలి. ఎక్కడైనా పుస్తకం దొరుకుతుందో 30 రోజులు చీమ భాష నేర్చుకోవచ్చని? ఇప్పటివరకు ఎవడు కనిపెట్టలా. చీమతో మాట్లాడడానికి ఏ భాష మనకు అవసరం అంటే తెలియదు మనకి. జంతువులతో మాట్లాడాలంటే జంతువుల భాష మనకు రావాలి. అయితే దేవుడు మానవుడితో మాట్లాడాలనుకున్నాడు, మానవుల మధ్య సంచరించాలనుకున్నాడు. కాబట్టి ఆయన ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. యేసు ప్రభువారు మానవుడు కాదు, ఆయన దేవుడు. ఆయన మానవుడిగా రావడానికి, మానవుడికి అర్థమయ్యే రీతిగా మాట్లాడడానికి ఆయన మానవుడిగా, సామాన్య మానవుడిగా వచ్చాడు. సామాన్య మానవుడిగా మన మధ్య నివసించాడు. మనవలే ఆకలిగా ఉన్నాడు, మనవలే చెమటూచాడు, మనవలే శోధించబడ్డాడు, మనవలే కన్నీరు కార్చాడు. చాలామంది తెలియక మాట్లాడుతుంటారు, యేసుప్రభువు వారు మనుషుడు కదండి, మానవుడు కదండి అని అంటుంటారు. ఆయన ఎందుకు మానవుడయ్యాడు? ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత పనికి మాలిన వాళ్ళందరూ వాడే పదాలు. 3 మేకులు వేసుకున్న ఆయన ఆ 3 మేకులు ఆయన తీసుకోలేకపోయాడు, మమ్మల్నే రక్షిస్తాడని రకరకాల కామెంట్లు. అసలు ఆయన మేకులు కొట్టబడింది దేనికోసం, ఎందుకు చనిపోయాడో నీకు తెలుసా? తెలీదు, ఏమి తెలియదు. కానీ మాట్లాడుతుంటారు. క్రీస్తు ఈ లోకానికి ఎందుకొరకు వచ్చాడు, ఆయన ఎందుకు మానవుడయ్యాడు అదే మనం గ్రహించాలి. అందుకే ఆయన ఒక సామాన్యుడిగా మనతో ఉండడానికి, ఆయన మనతో మన మధ్య ఉండడానికి వచ్చాడు. ఆయన మనవలే రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడట. మనకున్న రక్త మాంసములు కలిగిన వాడుగా వచ్చాడు. రెండవది, ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకుని ఈ లోకానికి రాలేదు, కానీ మన స్వభావాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడని రాయబడింది. ఆయన మన సహోదరు లాంటి వాడిగా వచ్చాడు అని రాయబడింది. అంటే ఇంత సామాన్యుడిగా, ఇంత దగ్గరగా దేవుడు వచ్చాడు. కాబట్టి బలిపీఠమునకు ఆయన సాదృశ్యం. మొదటి సాదృశ్యం ఏంటంటే, బలిపీఠము దేంతో చేయబడింది? తుమ్మకర్రతో చేయబడింది. సో క్రీస్తుకు అది సాదృశ్యంగా చూపిస్తున్నాను. రెండో విషయంలోనికి వచ్చేస్తాను. మళ్ళా 27వ అధ్యాయంలోనికి వచ్చండి. నిర్గమాకాండము 1వ వచనం నుంచి మళ్ళా చదువుదాం. మరియు 5 మూరల పొడవు 5 మూడల వెడల్పు కలిగిన బలిపీఠము తుమ్మకర్రతో నీవు చేయవలను. రెండవది కొలతలు. బలిపీఠము 5 మూరల వెడల్పు 5 మూరల పొడవు కావాలి. అంటే స్క్వేర్, సమానం. పొడవు ఎక్కువ ఉండాలి, ఎడల్పు తక్కువ ఉండాలి కాదు. 4 భాగాలు సమానంగా ఉండాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 5 + 5, 5 + 5 = 10. 10 అనేది దైవత్వము, దైవ సంఖ్య అంటాం. 10 అనేది దైవత్వముతో కూడిన సంఖ్య. 7 అనేది సంపూర్ణ సంఖ్య. 7 అనేది అది సంపూర్ణ సంఖ్య. 10 అనేది దైవత్వముతో కూడినటువంటి సంఖ్య, దైవ సంఖ్య అంటాం దీన్ని. ఎందుకంటే దేవుడు మోషేని పిలిచినప్పుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి మనకు? కరెక్ట్గా 10 ఆజ్ఞలు మాత్రమే ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే, ఇందులో 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, 6 ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి. ఈ 10 ఆజ్ఞలు నెరవేర్చిన వాడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే సంపూర్ణంగా నెరవేర్చాడు దాన్ని. అందుకే ఈ యొక్క బలిపీఠము యొక్క పొడవు, వెడల్పు ఇది దేవునికి, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనం చూడగలం. 3వ సాదృశ్యాన్ని కూడా చూద్దాం. 27వ అధ్యాయము తర్వాత నుంచి చదవండి. ఆ బలిపీఠము చచ్చక్యముగా ఉండవలను. చచ్చక్యముగా అంటే పవిత్రముగా అని. చచ్చక్యముగా అనగా పవిత్రముగా అని. పవిత్రము. మన దేవుడు పవిత్రము కలిగిన దేవుడు. ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ విధమైనటువంటి నిరూపించడానికే లేదు. యేసు ప్రభువుని సిలువ వేయమని చెప్పారు యూదులందరూ కలిపి.
పిలాతు యొద్దకు తీసుకొస్తే ఆయన ఎలా సిలువేయాలరా, ఏం చెప్తారు మీరంటే, ఏదో తెలియదండి సిలువేసండి యేసుప్రభుని అంతే. సిలువేయడానికి ఏదో ఒక నేరం మోపాలి, ఏదో పాపం చేయాలి, ఏదో తప్పు మోపాలి. మరి ఏదైనా తప్పు మోపండి అంటే రకరకాల తప్పులు మోపారు. కానీ పిలాతు అంటాడు కదా, ఈయన యందు ఏ దోషము లేదు కాబట్టి ఈయన మీద నేను శిక్ష వేయలేను. యేసుప్రభు వారు సిలువకు అప్పగించడానికి ఏ దోషం లేదు, మరి ఎలా సిలువేశారు? ఒక విషయాన్ని పట్టుకున్నారు. ఏంటి తెలుసా, యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో తిరిగి లేపుతాను. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసుప్రభు వారు సిలువ మరణాన్ని పొంది ఆయన సమాధిలో 3 దినాలు ఉంచబడిన తర్వాత తిరిగి లేపబడతాడు అనే అంశాన్ని అక్కడ తెలియజేయడానికి ఆ సాదృశ్యమైన మాట చెప్పినప్పుడు చాలామంది దాన్ని ఏం చేశారంటే దైవ దూషణ, దాన్ని ఏం తీసుకొచ్చారు, దైవ దూషణ అని ఒక తప్పును తీసుకొచ్చి నేరాన్ని మోపి యేసుప్రభు వారిని సిలువకు అప్పగించడానికి తీసుకెళ్లారు. నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఓకే, ఇక్కడ బలిపీఠము చచోక్యముగా ఉండవలనని వాక్యం రాయబడి ఉంది. అలాగే ఆయనకు సాదృశ్యంగా యేసుప్రభు వారు కూడా పవిత్రము కలిగినటువంటి దేవుడు. తర్వాత చూసినట్లయితే దాని ఎత్తు 3 మూరలు ఉండవలను. ఎత్తు ఎంత ఉండాలట? 3 మూరలు. ఎందుకు 3 మూరలు ఉండాలంటే త్రిత్వానికి సాదృశ్యం. 3 దేనికి సాదృశ్యం? త్రిత్వం. క్రీస్తు త్రిత్వమే ఉన్నాడు. త్రిత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దీనిని 3 కలిపి త్రిత్వము అంటారు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకత్వము. చాలామంది ఈ రోజుకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఈ త్రిత్వము గురించి సరైన అవగాహన చాలామందికి లేదు. ఈ త్రిత్వము అనేది దేనికి సాదృశ్యం అంటే 3 అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే 3 ఒకటే. ఏకత్వం అంటే ఒకటంటే దాని మీనింగ్ ఏంటి? ఏకత్వం అంటే తండ్రి వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు వేరుగా ఉన్నాడు, కానీ త్రిత్వం ఒకటే. ఏకత్వం త్రిత్వములో ఉంది అనే మాట. కాబట్టి ఈరోజు చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న ఏంటంటే తండ్రి యెహోవాగా పిలబడుతున్నాడు, అదేవిధంగా కుమారుడుగా యేసుక్రీస్తుగా పిలబడుతున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మగా పిలబడుతున్నాడు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే 3 మూరలు దేనికి సాదృశ్యము? త్రిత్వానికి, యేసుక్రీస్తుకు సాదృశ్యం. దేవుడు ఎక్కడైనా ఉంటాడు, ఎలాగైనా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు. ఆయన తండ్రిగా ఉంటాడు, కుమారుడిగా ఉంటాడు, పరిశుద్ధాత్మగా ఉంటాడు. ఆయన ఆకాశమందు ఉంటాడు, భూమి మీద ఉంటాడు, పాతాళము ఆయన ఆధీనంలో ఉంది. పాతాళమందు ఉండొచ్చు, లేకపోతే పరలోకములో ఉండొచ్చు, సముద్రం యొక్క అగాధ దిగములో ఉండొచ్చు. నేను ఎక్కడున్నాను, నువ్వు నన్ను చూసేద్దువు, అక్కడ ఉంటావు నువ్వు. సో కాబట్టి త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు 3 మూరలకు యేసుక్రీస్తును సాదృశ్యంగా చూడగలం. తర్వాత భాగాన్ని చూసినట్లయితే బలిపీఠమునకు 4 కొమ్ములు ఉండవలను. ఎన్ని కొమ్ములు ఉండాలట? 4 కొమ్ములు. ఎందుకు 4 కొమ్ములు అంటే యేసుక్రీస్తు 4 ముఖములను పోలిన విధంగా మనం చూస్తున్నాం 4 సువార్తలలో. 4 సువార్తలు రాయబడ్డాయి కదా మనకి. ఎందుకు 4 సువార్తలు రాయబడ్డాయి అంటే ఒకరు మత్తయి రాశాడు, 2వ ఆయన మార్కు రాశాడు, 3వ ఆయన లూకా రాశాడు, 4వది యోహాన్ రాశాడు. ఈ 4 రాసినప్పుడు ఈ 4 స్వభావాలను చూపించాడు. మొదటి ముఖం యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం, మీరు నోట్ చేసుకోండి. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది ఏంటంటే మొదటి ముఖము సింహము ఆకారం వంటిది, 2వ ముఖము ఎద్దు ముఖము వంటిది, 3వ ముఖము పక్షిరాజు ముఖం వంటిది, 4వ ముఖం మనిషిని పోలినటువంటి ముఖం వంటిది. 4 ముఖాలు ఉన్నాయి. మొదటిది సింహం అనగా రాజరికం, మత్తయి సువార్తలో రాశాడు, యూదులు రాజుగా. 2వది సేవకుడిగా, 3వది ఆయన దైవ కుమారుడుగా, 4వది ఆయన ఒక మనిషి కుమారుడిగా. సో ఈ ముఖములను గురించిన వివరణ రాయబడింది. సో కాబట్టి 4 కొమ్ములు, 4 సాదృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో లాస్ట్ 6వ దాంట్లోనికి వచ్చేద్దాం. దానికి ఇత్తడి రేకు పొదిగించవలను. ఓకే, ఇత్తడి దేనికి సాదృశ్యము? తీర్పుకు సాదృశ్యం. ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే తీర్పుకు సాదృశ్యం, దహించు అగ్నికి సాదృశ్యం. మీరు నోట్ చేసుకోండి వాక్య భాగం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29, 2వ పేతురు 3వ అధ్యాయం 6-7 వచనాలు.
సో ఇత్తడి పొదిగించవలనంటే ఇత్తడి తీర్పుకు అనగా తీర్పునిచ్చేవాడు ఆయనే, కృపనిచ్చేవాడు ఆయనే, దహించు అగ్ని ఆయనే ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఈ 6 క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. అదే బలిపీఠం. మొదటిది చెప్పండి ఒకసారి, తుమ్మకరతో చేయాలి. తుమ్మకర దేనికి సాదృశ్యము? సామాన్య మానవునికి సాదృశ్యం. రెండవది 10 అనగా 5+5, 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు. దేనికి సాదృశ్యము? దైవత్వానికి సాదృశ్యం. మూడవది చచౌక్యమైనది అనగా పవిత్రతకు సాదృశ్యము. నాలుగవది 3 మూరలు త్రిత్వానికి సాదృశ్యమైనది. ఐదవది 4 కొమ్ములు 4 ముఖములకు సాదృశ్యమైనది. ఆరవది ఇత్తడిది తీర్పునకును అదేవిధంగా దహించే అగ్నికిని కృపకు సాదృశ్యమైనది. ఇవన్నీ కూడా క్రీస్తు సాదృశ్యంలో ఉన్నాయి. మనకొక బలిపీఠం ఉన్నది, ఆయన క్రీస్తు ఉన్నాడు. ఆ బలిపీఠం ఈరోజు మన హృదయం ఒక బలిపీఠంగా కావాలని కోరుకుంటున్నాడు. మన హృదయం ఏమాలి? ఒక బలిపీఠం కావాలి. ఆ బలిపీఠం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? లేవియకాండము 6వ అధ్యాయంలో రాయబడింది కదా, ఆ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు కూడా మండుచుండవలను. ఆ బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. అగ్ని ఆరకూడదంటే దాని మీద కట్టెలు వేయాలి. రెండవది దహన బలి ద్రవ్యం వేయాలి. మూడవది కొవ్వును అందులో వేయాలి. అప్పుడే ఆ బలిపీఠం బగబగబగబగబలాడుతూ మండుతుంటుంది. అనగా మూడింటికి సాదృశ్యం. దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి, ప్రార్థన నీ హృదయంలో ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకము నీ హృదయంలో ఉండాలి. ఈ అనుభవాలు మనం ఉంటే మనం ఎప్పుడూ మండుచున్న అనుభవంలో మనం అందరము వెళ్ళేదము గాక. ఈ బలిపీఠం నీ గృహమే ఒక బలిపీఠముగా మారాలి. రైట్? నీ గృహమే ఒక బలిపీఠంగా మారాలి. సో ఈరోజు మన గృహాలు ఒక బలిపీఠంగా మార్చబడాలి. మనము కూడా ప్రార్థన బలిపీఠాలుగా మన గృహాలు ఉండును గాక. పాత నిబంధన కాలంలో బలిపీఠములు, కొత్త నిబంధన కాలంలో క్రీస్తుకు సాదృశ్యంగా చూపించాను. ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి బలిపీఠములు నీ గృహంలోకి సాదృశ్యంగా ఉండాలి. మరి ముఖ్యంగా నీ హృదయానికి అవి సాదృశ్యముగా ఉండును గాక. అటువంటి బలిపీఠముగా మనమందరము చెక్కబడుదుము గాక. అటువంటి బలిపీఠముగా మనమందరము మలల్చబదుముగాక. ఆ సాదృశ్యాలు మనము కూడా కలిగి ఉంది, జీవించదుముగాక. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించి అటువంటి బలిపీఠములుగా దేవుడు మనల్ని కట్టునుగాక.